టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు నివాసంలో ఆయన్ను ఎమ్మెల్యేలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం చంద్రబాబును కలిసిన వారిలో శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పాలేరు ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. నాగేంద్ర, వరుసగా ఒక్కొక్క ఎమ్మెల్యే వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకెవరెవరు వచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. నిన్న ఇండియా ట్రస్ట్ భవన్ కేంద్రంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొస్తామో ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయంటూ కూడా నిన్న చంద్రబాబు ప్రకటించినటువంటి తర్వాత రాత్రి ఆయన నివాసంలో, చంద్రబాబు నివాసంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా ఆయన మర్యాదపూర్వకంగా కలవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి. మరి తాజాగా చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆయనతో మర్యాదపూర్వకంగా కలుతామంటూనే మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీలో చేరేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు మరొకవైపు ముఖ్యంగా జలవనరులు, అదేవిధంగా ఇతర రోడ్లు, అదేవిధంగా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి దాదాపు హాఫ్ అన్ అవర్ పైగా కూడా తుమ్మల నాగేశ్వరరావు ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యి చర్చించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నాగేంద్ర.